హలో ఆల్. ముందుగా మేము కేరళ వెళ్ళటానికి విజయవాడ నుంచి మా ఫ్రెండ్ కల్పన వాళ్ళ ఇంటికి బెంగళూరు వెళ్తున్నాం అనమాట. ఇక బెంగళూరులో మార్నింగ్ 2కి దిగాము. తర్వాత మళ్ళీ నైట్ 7:30కి ట్రైన్. ఇదిగో మా గ్యాంగ్, కల్పన వాళ్ళ గ్యాంగ్, మా గ్యాంగ్ అనమాట. కేరళ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదిగోండి బస్సులో ఇంకా పడుకుని ఉన్నారు మా వారు అండ్ మా పాప. చూసారు కదా, పైన అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. ఇక దిగుతున్నాము అనగా నేను కొన్ని పిక్స్ అయితే గ్యాదర్ చేసాము, నేను మా మేనల్లుడు. దిగేసాక క్యాబ్ వచ్చింది. క్యాబ్లో ఇక సతీష్ అన్నయ్య ఏమో లగేజ్ చూసి పెడుతున్నాడు, కల్పన వాళ్ళ హస్బెండ్ సతీష్ అన్నయ్య. మా పాపను మా వారైతే నుంచుని ఉన్నారు. నేను ఒక క్లిప్ గ్యాదర్ చేశాను. కార్లో వెళ్తున్నామండి. ఇక ఇన్నోవా అనమాట. బ్యాక్ సీట్లో నేను మా ఫ్రెండ్ చిన్న కొడుకు కూర్చున్నాము. ఇదిగోండి కార్లో అయితే ఇలా కూర్చుని ఉన్నారు. తర్వాత ఒక ప్లేస్లో ఆగి టిఫిన్ కోసం అని ఆగామన్నమాట. అది ప్లేస్, దీని పేరేంటో కూడా నేను చూడలేదు. టిఫిన్స్ కోసం మా వాళ్ళందరూ వెయిటింగ్. ఇక్కడ కూడా ఒక క్లిప్ అయితే గ్యాదర్ చేసుకున్నాం, ఫోటో క్లిప్. చిన్న ఎలిఫెంట్ ఉంటే మా వాళ్ళు చిన్న పిల్లలు వెళ్ళి దాని దగ్గర ఫొటోస్ అయితే దిగారండి. తర్వాత హాయ్లాండ్కి వెళ్ళాము కేరళలో. బోట్లో అనమాట ఇదంతా. చాలా బాగుంది. అక్కడ ఒక ఓషన్ కూడా ఉంది, అదేనండి సముద్రం కూడా ఉంది అక్కడ ఎలా అయితే లేదు, ఒక తాడు కట్టేశారు. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అక్కడ. చాలా పక్షులు కూడా మాకు వెళ్ళే దారిలో కనబడ్డాయండి. ఇదిగో సముద్రం దగ్గర ఇలా అయితే క్లిప్స్ తీసుకున్నాము. వే అంతా కూడా ఇలాగే ఉందండి రోడ్డు. బోట్లో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కేరళ వెళ్ళినప్పుడు తప్పుకోకుండా హాయ్లాండ్కి వెళ్ళటం మర్చిపోకండి. బోట్లో చూసారు కదా, మా పిల్ల గ్యాంగ్ మేమంతా కలిసి ఒక పిక్ చేసాము. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ లంచ్ అయితే చేశాక ఇక ఈవినింగ్ అయిపోయింది. కన్యాకుమారి వెళ్ళి సన్సెట్ అయితే చూడాలని చెప్పి మేము చాలా ఆతృతతో వెళ్ళామండి. ఇక్కడ సన్సెట్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందంటే, అలా నీళ్ళల్లో నుంచి కిందకి వెళ్ళిపోతున్నట్టు సన్ను. చూడండి మీరే, నేను చెప్పడం కాదు. సన్సెట్ చూడడానికి చాలామంది వచ్చారండి ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంది. ఇక మళ్ళీ ఈవినింగ్ అయిపోయేటప్పటికి సన్సెట్ చూసేసి మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోయి మార్నింగ్
ఇదంతా సన్సెట్లో చూడడానికి వచ్చినప్పుడు తీసిందండి. ఇక సన్సెట్ అయిపోతుంది అనగా సన్ని క్యాప్చర్ చేస్తూ నేను మా ఫ్రెండ్ కల్పన కొన్ని పిక్స్ అయితే దిగాము. అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. మా వారు పిల్లలందరూ స్నానం చేస్తామని ఏడుస్తుంటే ఊరిని లైట్గా నీళ్ళలోకి దింపామండి, అంతేను. ఇదిగో కల్పన కూడా సన్ని క్యాప్చర్ చేసింది, నాకన్నా బాగా చేసింది. వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. ఫొటోస్ దిగారనమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చామండి సన్ రైజ్ కోసం ఇక్కడ ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. చూడండి వీడియోలో సన్ రైజ్ అది చిన్నగా పైకి లేస్తుంది, చూసారా సన్. ఆ వాటర్లో నుంచి చూడండి ఎంత బాగుందో. వాటర్లో నుంచి నిదానంగా పైకి లేస్తుంది. మీరు కూడా చూడండి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసిందండి. ఇది తమిళనాడులో ద బెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూడొచ్చండి. ఇక్కడ అంతేకాదండి 3 ఓషన్స్ కలిసినాయి అనమాట. 3 బీచెస్, త్రివేణి సంగమం 3 బీచెస్ అనమాట. బే ఆఫ్ బెంగాల్, 2 ఇండియన్ ఓషన్, 3 అరేబియన్. లాస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియాగా చెప్పవచ్చు ఈ పాయింట్ని. ఈ వ్యూని చూడండి ఎంత చక్కగా ఉందో. ఆల్మోస్ట్ సన్ అయితే బయటకు వచ్చేసారు. సన్ రైజ్ చూసాక ఇక వివేకానంద రాక్ అయితే వెళ్దాం అనుకున్నాము. సముద్రం మధ్యలో కట్టారండి, బోట్లో వెళ్ళాలన్నమాట. సండే వెళ్ళాము, చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడైతే సెల్ఫీ పాయింట్ అన్నారు, ఇక్కడ సెల్ఫీస్ దిగాము. అండ్ కెమెరాస్తో ఒక అతను వచ్చి పిక్స్ కూడా తీసుకుని తర్వాత కలెక్ట్ చేసుకున్నాము. ఇక చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకుని అక్కడి నుంచి మేము ఇక వెళ్ళిపోయాము. అయితే ఇది ఇండియాకి సౌత్ సైడ్ అండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రం మిస్ చేసుకోకండి. త్రివేణి సంగమం 3 బీచెస్ కలిసిన చోట చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదండి, పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. మేము మా ఫ్రెండ్స్ కలిసి దిగాము. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్. బాయ్.